అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడమే కాకుండా ఒక పరిపాలన దక్షత లేని వ్యక్తిగా రాజకీయ వ్యవస్థపైనే దృష్టి సారించి ప్రభుత్వ యంత్రాంగాన్ని కేవలం అతని కుటుంబం కోసం, ఆయన ఆస్తుల కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ కోసం దృష్టి మళ్లించి రాష్ట్రాన్ని ఈ రోజున అంధకారంలో నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం పైన ఎప్పుడు కూడా వ్యక్తిగతంగానో లేకపోతే కొన్ని కార్యక్రమాలపైన మనం విమర్శించకూడదు. మన వంతు మనం ఏం సహాయం చేయగలుగుతాం మన రాష్ట్ర ప్రజానీకానికి, అటువంటి కార్యక్రమాలు మన జనసేన పార్టీ నుంచి చేద్దామనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వాస్తవాలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో మా నాయకులు పర్యటించి వివరాలు తెచ్చుకున్న తర్వాతే మేము ఎప్పుడు కూడా పత్రికా సమావేశాలు కానివ్వండి, బహిరంగ సభలు కానివ్వండి, సమస్య పైన ప్రజలతో పాటు పోరాడితే ప్రభుత్వం నుంచి కొంతవరకైనా స్పందన వస్తుందనే భావనతోటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్వహిస్తూనే ఉంది. అందులో భాగంగా 2 జిల్లాల్లో మీరు చూశారు, రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగానికి ఒక భరోసా నింపడానికి కోసం ప్రత్యేకంగా కౌలు రైతు కుటుంబాలు ఎవరైతే పాపం నష్టపోయారో, అప్పుల బాధతోటి సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేక ఎన్ని సంవత్సరాల నుంచో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి అధికార యంత్రాంగం స్పందించకపోగా మానసిక క్షోభతోటి చివరికి వారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ కుటుంబానికి కొంతవరకైనా భరోసా నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా జనసేన పార్టీ ఒక గొప్ప కార్యక్రమం, రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి, రైతాంగాన్ని గురించి ఏ విధంగా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా అనంతపురం జిల్లాలో, దాని తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి కొంతమందికి ఇంటింటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న రైతాంగాని కోసం ఆయన నిలబడ్డారు. 8వ తారీఖున సిరివెల్ల మండలంలో ఆలగడ్డ నియోజకవర్గంలో ఒక రచ్చబండ కార్యక్రమం ద్వారా సుమారు 130 మంది కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు. దీని వెనక మీరందరూ కూడా ఏ కారణం వలన ఇట్లా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎందుకు కౌలు రైతు అనే వ్యక్తిని ప్రభుత్వం గుర్తించడం లేదు? 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉన్న కౌలుదారు చట్టాన్ని పూర్తిగా విస్మరించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా భూమిపైన ఉన్న హక్కు ఎవరికైతే ఆ యాజమానికి ఉందో ఆ యాజమాని సంతకం పెడితే తప్ప కౌలు రైతుకి ఎటువంటి సబ్సిడీలు కానివ్వండి, రైతు భరోసా కార్యక్రమాల ద్వారా రావాల్సిన నిధులు కానివ్వండి, విత్తనాల సబ్సిడీ కానివ్వండి, ఫర్టిలైజర్ సబ్సిడీ కానివ్వండి, ఎటువంటి విషయాల్లో కూడా ఈ వ్యవసాయ శాఖ నుంచి, ప్రభుత్వం నుంచి రావాల్సిన వనరులు సామాన్య కుటుంబాలకి ఎక్కడ కూడా చేరడం లేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కులాలు అంటగట్టారు వీళ్ళకి. ఏ కులానికి సంబంధించిన రైతు అని ముందు తెలుసుకుని వాళ్ళ వరకే పరిమితం చేసి ఈ రైతు భరోసా కార్యక్రమం అందించారు. ఎంత సిగ్గుచేటంటే కర్నూలు లాంటి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు దాదాపు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేపు మేము వెళ్ళబోయే ఆలగడ్డ నియోజకవర్గంలోనే 50 పైన కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో ఒకసారి లెక్కలు తీస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా, రైతు స్వరాజ్య వేదిక అనే సంస్థ ద్వారా కలిసి మేము క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాల వారీగా మేము సమాచారం తెప్పించుకుంటే చాలా ఆశ్చర్యం కలిగించింది మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు కోసం వచ్చానో, ఇది రైతు ప్రభుత్వం, మా తండ్రి గారిలాగా నేను కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తానని ప్రతి ఒక్కరిని నమ్మించారో, అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3,000 మంది రైతులు ఈయన ముఖ్యమంత్రి అయినాక ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు పాల్పడ్డారు. అది కేవలం మీరు అధికారం పైన మీకు పట్టు లేక,
కేవలం మీరు చాలా క్షేత్రస్థాయిలో రాజకీయ వ్యవస్థ కోసం మీరు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకోవడం వలన ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. 2.5 సంవత్సరాల నుంచి తొక్కని గడప లేదు, వీళ్ళు కలిసిన ఆఫీసర్ లేదు. ప్రతి చోట పాపం వీళ్ళు కాగితాలు పట్టుకొని మా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పి వీళ్ళు వెళ్తే ఎవరు కూడా ఇన్ని రోజుల నుంచి పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కర్నూలు జిల్లాకు అని తెలిసిందో హడావిడిగా రాత్రి 4 రోజుల నుంచి జిల్లాలో ఉన్న దాదాపు మరి 300 మందికి ₹1,00,000 చొప్పున ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. ఏమైపోయింది మీలో ఈ పట్టుదల, మీలో చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం జియో నంబర్ 42 అదేవిధంగా 102 జియోల ప్రకారంగా ఖచ్చితంగా మీరు ఈ కుటుంబానికి 15 రోజుల్లోపే మీరు ఆదుకుని వీళ్ళకి ₹7,00,000 మీరు సహాయం అందించాలి. వన్ టైం సెటిల్మెంట్ చేయాలి. స్థానికంగా ఉన్న పోలీస్ ఆఫీసర్, రెవెన్యూ సిబ్బంది కూర్చుని ఆ కుటుంబం ఎవరి దగ్గర అయితే అప్పులు పాలయ్యారో వాళ్ళని పిలిపించుకుని వన్ టైం సెటిల్మెంట్ అందించాలి. ఎందుకు చేయలేదు? ఎందుకు ఈరోజు మీరు తూతు మంత్రంగా ₹1,00,000 ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాలో వేసేసి పవన్ కళ్యాణ్ గారి సభకు మాత్రం మీరు వెళ్ళబాకండి అని చెప్పి క్షేత్రస్థాయిలో వీళ్ళు భయపెట్టిస్తున్నారు? అంటే ఒక పార్టీ పరంగా సమాజంలో ఈరోజు చితికిపోయిన రైతాంగాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఆయన సొంత డబ్బు ₹5 కోట్ల ఆయన విరాళంగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో కూడా మనం ఒక ధైర్యం నింపుదాం రైతాంగం కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటే మీరేమో రాజకీయ కోణం నుంచి చూసి కేవలం ఆయన వస్తున్నారు కాబట్టి హడావుడిగా ₹1,00,000 మీరు వాళ్ళ ఖాతాలో వేయడం చాలా అన్యాయం. ప్రతి కుటుంబానికి ₹7,00,000 తక్షణంగా ఆర్థిక సాయం అందించాలి ఈ ప్రభుత్వం. ఎందుకు ₹1,00,000 వేస్తున్నారు? అసలు ఇన్ని రోజుల నుంచి ఈ సమాచారం బయటికి రాకుండా కప్పిపుచ్చింది ఎవరు? ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల దగ్గర మేము సమాచారం తెప్పించుకుని ఎఫ్ఐఆర్ కాపీలు తెప్పించుకుని ఆ ఎఫ్ఐఆర్ కాపీలలో ఉన్న అడ్రస్లు అక్కడ ఉన్న వివరాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి మేము సమాచారం సేకరిస్తే ప్రభుత్వ యంత్రాంగం ఏమైపోయింది ఇన్ని రోజుల నుంచి? దీనికోసమైనా మీ వాలంటీర్ వ్యవస్థ, దీనికోసమైనా మీరు ఇన్ని పదవులు తెప్పించుకుని ఇంతమందికి మీరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఇచ్చి ఏం చేశారు క్షేత్రస్థాయిలో? ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎంత దయనీయమైన పరిస్థితితో రైతాంగాన్ని ఈరోజు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా జనసేన పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. నిజాయితీ లేదు మీలో, చిత్తశుద్ధి లేదు మీలో. అటువంటి అవగాహన కలిగిన వ్యక్తులైతే మీరు ఈ పార్టీకి ప్రతి కుటుంబానికి ₹7,00,000 మీరు ఆర్థిక సాయం అందించేవాళ్ళు. ₹1,00,000 అందించి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని ఈ రోజున ఈ వారం రోజుల్లోనే మభ్యపెట్టడానికి మీరు ₹7,00,000 త్వరగా వేసేస్తాం మీ అకౌంట్లోకి, పవన్ కళ్యాణ్ గారి సభకి మాత్రం మీరు వెళ్ళబాకండి, హాజరు కాబాకండి అని చెప్పి క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి రైతుని ఆదుకోవడానికి ముందుకు వచ్చాం. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అప్పుడు దాదాపు 1000 మంది చనిపోయారేమో అని అనుకున్నాం. కానీ లెక్కలు తీస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరమే 1019 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధికారికంగా. రెండో సంవత్సరం 890 మంది అధికారికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆ లెక్క 1000 ఎప్పుడో దాటిపోయింది. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వారానికి 2-3 రైతులు పాపం ఎంతో ఆందోళనతో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంధకారంలో నెట్టేశారు మన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం. ప్రతిరోజు చూస్తున్నాం మనం అత్యాచారాలు, చిన్న వయసు బాలికలపైన రోజుకో అత్యాచారం జరుగుతుంటే కౌలు రైతులు పాపం అన్యాయంగా రోజుకి 2-3 ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన రాష్ట్రంలో. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన దక్షత లేదు, పరిపాలించే ఆసక్తి లేదు, అటువంటి చొరవ కూడా ఆయన చూపించడం లేదు. రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. రేపు ఎల్లుండి మేము నంద్యాల ప్రాంతంలో పర్యటించి ఇంకా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని మాకు వివరాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. అటువంటి కుటుంబాలకి ఒక భరోసా నింపడానికి కోసం, వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా పర్యటన 8వ తారీఖున ఏర్పాటు చేసుకున్నారు. దయచేసి ఈ కుటుంబాలు నేను కోరేది ఈ సభాముఖంగా మీరెవ్వరు కూడా ఆధారపడబాకండి. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీతో నిలబడుతుంది. చిన్న వయసులో పాపం అనాథులైన ఆ బిడ్డలకి కాపాడడానికి కోసం, వాళ్ళ చదువుల కోసం ప్రతి జిల్లాలో కూడా మేము ఒక సపరేట్గా ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని చదివితే బాధ్యత కూడా మేము జనసేన పార్టీని తీసుకుంటున్నాం.
అటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఎవరైతే పాపం అన్యాయానికి గురయ్యారో, ఎవరైతే ఆత్మహత్యలకు గురయ్యారో అటువంటి కుటుంబాలని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు కూడా మీరు రాజకీయ కోణంలో చూసి కేవలం పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పార్టీ పైన వ్యక్తిగత విమర్శలకే మీరు పరిమితం అవుతున్నారు. ముఖ్యమంత్రి వాడాల్సిన భాషన, ముఖ్యమంత్రి మాడాల్సిన మాటలా ఇవి చెప్పండి. ప్రతిపక్ష పార్టీగా మాది బాధ్యత ఉంది. ప్రతి కుటుంబాన్ని మేము ఆదుకుంటున్నాం. ప్రతి రైతాంగానికి, రైతు కూలీకి, కౌలు రైతుకి మేము ధైర్యం నింపడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంతేగాని ఇప్పుడేదో ఎలక్షన్లు ఉన్నాయనో, ఓట్ల కోసం అనో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జిల్లాల పర్యటన పెట్టుకోలేదు. ఇప్పుడున్న వ్యవస్థని ఎందుకు మీరు దుర్వినియోగం చేసుకున్నారు? ఎందుకు మీరు చేరలేకపోయారు ప్రజానీకాన్ని దగ్గరికి? ఏ కారణంతో మీరు వీళ్ళు ఆదుకోలేకపోయారు వీళ్ళని? అది ప్రశ్నించడానికి కోసమే మేము ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించాం. సుమారు 130 కుటుంబాలని ఆ రోజున 8వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కలిసి వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సాయం అందించడమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళ బిడ్డల భరోసా కోసం, వాళ్ళ చదువుల కోసం మేము జిల్లా నుంచి మా నాయకత్వం మొత్తం కదిలొచ్చి జనసేన పార్టీ నుంచి మేము గర్వంగా ఆ బిడ్డల్ని చదివించుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఎనీథింగ్ ఎల్స్? జనసేన పట్ల బీజేపీ కానీ, మీరు అంటారు తెలుగుదేశం పార్టీ కానీ వెంటబడుతున్నాయి, కారణాలు ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మేది ఒకటేనండి, మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రతి కుటుంబంలో రాజకీయాల కోసం కాదు, ఆదర్శవంతంగా సమాజంలో ఒక మార్పు కోసం మనం చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి జనసేన పార్టీ నాయకుడు ఈ విధంగానే చిత్తశుద్ధితోటి మనం పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలని నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. అది కేవలం ఓట్లు బ్యాంక్ కోసమో లేదా రాజకీయ కోణం నుంచో చూసేది కాదు. కానీ ఖచ్చితంగా మేము ఎదుగుతున్నాం. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ దిశగా మేము పనిచేస్తున్నప్పుడు తప్పకుండా రాజకీయ పార్టీలు, ఇతర పార్టీలు కూడా మా వైపు చూస్తాయి. ప్రజానీకం కూడా మమ్మల్ని ఆదరిస్తారు. మేము చేస్తున్న మంచి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల కోసం మేము, వాళ్ళ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నాం, అది వాళ్ళ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది ఎన్నికల సందర్భం, సమయం కాదండి. కానీ ఖచ్చితంగా మొన్న మార్చి 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవ సభగా సందర్భంగా మా పార్టీ అధ్యక్షులు పార్టీకి ఇచ్చిన ప్రణాళిక చాలా క్లియర్గా, స్పష్టంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగబోతోంది. మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వంలో మేము భాగస్వాములు ఉంటాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రజల కోసం ఇంకా మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వస్తాం. అందులో భాగంగా ఓటు చీలకూడదు, సమిష్టిగా కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఓడించాలనేది ఒక స్పష్టమైన నిర్దేశం పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఇచ్చారు. ప్రధానంగా ప్రభుత్వం పటిష్టమైన జనసేనకి క్యాడర్ లేదు, పార్టీలో నిర్మాణం లేదు అనేది ప్రతిపక్షం ప్రధానంగా ప్రభుత్వం ఆరోపిస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, జనసేన పార్టీ కార్యక్రమాలు చేసినట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీని చేయగలుగుతుందా? చేయమనండి. ఇదే ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రండి, మీరు ఇదే విధంగా జిల్లాలోకి వచ్చి 7 లక్షల రూపాయలు ఇస్తారా, ₹1,00,000 ఇస్తారా? ఇవ్వండి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి. ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, ఏ విధంగా మా జన సైనికులు స్వచ్ఛందంగా వచ్చి ఒక కార్యక్రమం విజయవంతం కావడానికి కోసం వాళ్ళు కృషి చేస్తారో మీరే చూడండి. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. చాలా నిజాయితీగా, ఒక చిత్తశుద్ధితో కష్టపడి రాష్ట్ర ప్రజానికాని కోసం మేము పనిచేస్తాం. కానీ కేవలం పదవిలో వచ్చినాక మారిపోయి రకరకాలుగా మాట్లాడే మనుషుల గురించి మనం మాట్లాడవసరం లేదు. ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్గా ఈ రోజున జనసేన పార్టీ చేసే కార్యక్రమానికి మీరు అదేవిధంగా మీరు ప్రజల్లోకి వచ్చి ఈ కార్యక్రమం చేయండి. ఏమైపోయింది? మీరు గడప గడప కార్యక్రమం చేస్తున్నారు కదా 2వ తారీఖు నుంచి. ఏమైపోయింది? ముఖ్యమంత్రి గారే ప్రకటించారు కదా. ఎందుకు రాలేకపోతున్నారు ఈరోజు వాళ్ళ శాసనసభ్యులు? ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది రోడ్లు దుస్థితి, కరెంటు కష్టాలు, తాగడానికి మంచినీళ్ళు లేదు మన ప్రాంతాల్లో.
వీటి గురించి మర్చిపోతారు జనం అని అనుకున్నారు, వాళ్ళు ఊహించుకున్నారు, భ్రమలో ఉన్నారు ఈ 2-3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అర్థమైంది, ప్రజలు ఖచ్చితంగా నిలదీస్తారు. ప్రతి ఇంటి గడప దగ్గర ఎవరైతే శాసనసభ్యుడు వెళ్తారో రాష్ట్ర ప్రజలు ఈ రోజున నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి ఒక 3 రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్ చేసాం. అప్పటి వరకు చాలామందికి తెలీదు వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయని. ఎందుకంటే బహుశా మన ఇంటి ముందు ఉన్న రోడ్డు ఈ విధంగా ఉందని అనుకునేవాళ్ళు, లేకపోతే మన పట్టణంలో ఈ విధంగా ఉందని అనుకునేవాళ్ళు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ, జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, మండల హెడ్ క్వార్టర్లో కూడా రోడ్ లేని పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే కళ్ళుబోలి కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. 2,000 కోట్లు ఇచ్చాం, 3,000 కోట్లు ఇచ్చాం, ఈ వర్షాకాలం కాదు వచ్చే వర్షాకాలం కన్నా రోడ్లు వేస్తామన్నారు. ఏమైపోయింది? ఇప్పుడు మళ్ళీ వచ్చే వర్షాకాలం తర్వాత రోడ్లు వేస్తామంటున్నారు. ఏ ఒక్క కాంట్రాక్టర్ అయినా ముందుకు వస్తాడో ఈరోజు రోడ్ వేయడానికి చెప్పండి మన రాష్ట్రంలో. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న నాయకులు మన గురించి మాట్లాడుతున్నారంటే దౌర్భాగ్యమైన పరిస్థితి, తలదించుకునే పరిస్థితి. అది తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన రాష్ట్రానికి అవసరమని, మన దేశానికి ఇంకా అవసరమని 2014లో ఆయన చాలా బలంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన క్యాంపెయిన్ చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి, మోడీ గారి నాయకత్వం మన దేశానికి అవసరం అని చెప్పి ఆయన ఆ రోజు నిలబడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతున్న అనేక సంఘటనలు, రాజకీయాల్లో జరిగిన మార్పులు, వీటి గురించి మనం బేరే చేసుకుంటే మేము నమ్మేది ఏంటంటే మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది కాబట్టి మన రాష్ట్రానికి తప్పకుండా మనం కొన్ని నిధులు తీసుకురావాలి, మన రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు తీసుకురావాలి. ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మనతో నిలబడాలి. వీటి కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు కూడా మేము నమ్ముతున్నాం వాళ్ళు మాకు ఇచ్చిన మాటలు, హామీలు, దానికి అనుగుణంగా వాళ్ళు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేస్తారని మేము ఈరోజు కూడా జనసేన పార్టీ నుంచి ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.